No, please, silent, please. अस्सलाम वालेकुम। ఎలక్షన్ దగ్గర ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొంతమంది వైసీపీ నాయకులు దుష్టు ప్రచారాలు, అబద్ధపు ప్రచారాలు ముస్లింల మధ్య చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ నాయకులకి భయం పట్టుకుంది, మనం ఓడిపోతున్నాము అని భయం పట్టుకొని తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కట్టింది. మసీదులు కూలగొడతారు, మిమ్మల్ని తరమేస్తారు, ఏదేదో నోరుకి వచ్చినట్టు ప్రచారాలు చేస్తున్నారు దుర్మార్గులు. ఇది తెలుగు జాతి, ఇది ఆంధ్రప్రదేశ్ గడ్డ. 5 కోట్ల తెలుగు జాతి. తెలుగు జాతి తెలివి అయిన జాతి, తెలివి గల జాతి. ఇక్కడ హిందూ ముస్లిము సోదర భావాలతో ఉంటాము, అన్న తమ్ముల్లా ఉంటాము. ఎవరో రెచ్చగొడితే రెచ్చపోవడానికి ఈ తెలుగు జాతి సిద్ధంగా లేరు. దుర్మార్గులారా, మీరు చిచ్చు పెట్టడం మానుకోండి. మీతో కాదు, మీరు ఓడిపోవడం ఖాయము. అరే, ఒకే ఒక ప్రశ్న చేస్తాను నేను. మీరు ఎవరితో కాపురం చేశారు? 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ మీరు ఎవరితో కాపురం చేశారు? చెప్పగలరా? మీరు దమ్ము ఉందా మీకు? దుర్మార్గులు మీరు. అవాస్తవాల ప్రచారం చేయడానికే మీరు పుట్టినట్టు ఉంది. అక్రమ సంబంధం పెట్టుకోలేదా మీరు బీజేపీతో? విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి చుట్టుపక్కల తిరగలేదా? అక్కడ లాలించి పడలేదా మీరు? కాళ్ళు మొక్కలేదా మీరు? వంగలేదా మీరు? ప్రతి ఒక్క హోదా తీసుకువస్తానని చెప్పి మాట తప్పలేదా? మడమ తిప్పలేదా? మైనార్టీలకి వడ్డీ లేని రుణాలు ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పలేదా? మడమ తిప్పలేదా? సబ్ ప్లాన్ పెడతానని దొంగ హామీ ఇచ్చి మాట తప్పలేదా? మాట తప్పినాడు, మడమ తిప్పినాడు. ముస్లిం మహిళలకి పేద కుటుంబాల్లో పెళ్లిళ్ళు జరిగితే 1,00,000 రూపాయలు దుల్హన్ పథకం ఇస్తానని చెప్పినావా లేదా? మాట తప్పినావా లేదా? ఓట్లు ఎందుకు వేయాలి మీకు? ఏమి ఇచ్చినామని ఓట్లు వేయాలి? ఇవన్నీ పక్కన పెట్టండి. మైనార్టీలకి జగన్ పాలనలో రక్షణ జరిగిందా? మిస్బాకు ఎవరు చంపేశారు? హాజిరాకు ఎవరు చంపేశారు? కళ్యాణ్ దుర్గ్ చాపరి మండలంలో దూదేగుల అమ్మాయికి ఎవరు చంపేశారు? షేక్ ఇబ్రాహీంకి నర్సరావుపేటలో ఎవరు మర్డర్ చేశారు? పిన్నెలి గ్రామం నుంచి గురుజాల నియోజకవర్గం 100 కుటుంబాలకి ఎవరు బహిష్కరించారు? సైదావళి రోడ్ల మీద పడి అల్లా అల్లా అంటుంటే రాళ్లతో, రప్పలతో, కత్తులతో దాడి ఎవరు చేశారు? మీరే కదా. ఒక మన చెల్లమ్మ నమాజ్కి వెళ్తుంటే మొన్న రంజాన్లో నందికొట్కూరులో బుర్ఖా తీసి చెప్పులతో మీరు కొట్టలేదా? బీజేపీతో భయపెడతారా మీరు? ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేవు మైనార్టీల మీద. 100కి పైన దాటినే అరాచకాలు. మళ్ళీ మీరు చెప్తున్నారు బీజేపీతో జత కట్టింది. ఒక్కటి చూపిస్తారా మీరు? 14 నుంచి 19 వరకు మనం జత కట్టలేదా? మైనార్టీలకి ఎటువంటి హాని జరిగిందా? ప్రాణ నష్టం జరిగిందా? ఆస్తుల పరంగా నష్టం జరిగిందా? సంక్షేమ పరంగా నష్టం జరిగిందా? సంక్షేమం దక్కలేదా? రంజాన్ తోఫా రాలేదా? బీజేపీతో జత కట్టినప్పుడే కదా రంజాన్ తోఫా వచ్చింది. ఇమాం మౌజున్లకి గౌరవ వేతనం బీజేపీతో జత కట్టినప్పుడే కదా వచ్చింది. షాదీఖానాలకు నిధులు బీజేపీతో జత కట్టినప్పుడే కదా వచ్చింది. హజ్ హౌస్ బీజేపీతో జత కట్టినప్పుడే కదా నిర్మించింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పేద విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి 15 లక్షల రూపాయలు కేటాయించిన చంద్రబాబు గారు బీజేపీతో జత కట్టినప్పుడే కదా విదేశీ విద్య పేరుట పెట్టింది.
ఇవన్నీ జరిగినాయి కదా, నువ్వు ఏం చేసినావు, మీరు ఏం చేశారు? ఓట్లు దండుకున్నారు, మళ్ళీ మభ్య పెట్టి మోసం చేసి బీజేపీతో భయపెట్టి ఓట్లు దండుకోవాలని ఇక్కడ ఏదో అమాయకులు ఉన్నారు మైనార్టీలని మీరు భావించి అవస్తవాల ప్రచారాలు చేస్తున్నారు. మీరు దుర్మార్గులు. అల్లా మిమ్మల్ని క్షమించడు. మీరు చేస్తున్న పనులకి పాపం చేస్తున్నారు. మీరు ఎటువంటి నాటకాలు వేసుకుంటే కూడా వచ్చేది తెలుగుదేశం పార్టీ అధికారంలో. మళ్ళీ రాష్ట్రానికి కాబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు. రాష్ట్ర ప్రజలకి అందరికీ న్యాయం దక్కబోతుంది. రాష్ట్రంలో అభివృద్ధి జరగబోతుంది. థ్యాంక్ యూ. భారీ బహిరంగ సభ మన గుమ్మనూరు జయరామన్ ఆధ్వర్యంలో జరగబోతుంది. ఈరోజు నేను గుర్తి వచ్చాను. ఇక్కడ నుంచి మళ్ళీ పామిడి కూడా వెళ్ళబోతున్నాను. ఆ తర్వాత రేపు మార్నింగ్ గుంతకల్లో మైనార్టీ సదస్సు ఉంది. దాంట్లో మన మైనార్టీ సోదరులకి వీళ్ళు చేస్తున్న అగత్యాలు కానీ అరాచకాలు కానీ వీళ్ళు చేస్తున్న నాటకాలు కానీ వివరించి చెప్పడానికి వచ్చినాం. मेन इम्पॉर्टेंट अब कई के वास्ते उन्हें माइनस करता है कहीं वैसी पे वाले कई करते हैं।